లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్ నాగమణి గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం ఎత్తారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్. హలో నాగమణి గారు. హాయ్ కాంతి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నాగోల్ నుంచి వచ్చాను. నాగోల్ నుంచి. ఓకే. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం ఎత్తున్నారు? ఎగ్ టిక్కా. ఎగ్ టిక్కా. ఇంకో ఐటమ్ పాల ముంజలు. పాల ముంజలు. ఓకే. ఆ పాల ముంజలు అదేంటిది? పాల ముంజలు అంటే స్వీట్ డిష్. ఎగ్ టిక్కా, ఇది స్నాక్. ఈ రోజు నాగమణి గారు 2 స్పెషల్ ఐటమ్స్ మనకు నేర్పుతున్నారండి. ఎగ్ టిక్కా, పాల ముంజలు. మరి నాగమణి గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు మీరు? ఎగ్ టిక్కా. ఎగ్ టిక్కా. మరి ఎగ్ టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? ఓకే. ఉడికించిన కోడిగుడ్లు, ఉడికించిన ఆలు, ఎగ్ సొన, సాల్ట్, కొత్తిమీర, మిరియాల పొడి, బ్రెడ్ పొడి. ఓకే. ఇవంటి మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఫ్రై చేయడానికి తగినంత నూనె, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. ఓకే, మరి తయారు చేద్దామా? ఏం చేయాలండి? ముందుగా ఏమైనా స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి బాణలు పెట్టు. ఓకే. టిక్కా అన్నారంటే మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం. డీప్ ఫ్రై చేస్తాం కదా, అందుకని ఇందులో ఆయిల్ పోయి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోయి చాలండి. సరిపడుతుంది. బాడీనా? ఓకే. ఇందులో ఎగ్స్ అని వేసేసుకోవాలి. అంటే మనం 3 కోడిగుడ్లు తీసుకున్నాం కదా? 3 కోడిగుడ్లు వేసుకోవాలి. వీటికైనా అంటే ఈ టిక్కా తయారు చేయడానికి ప్రపోర్షన్ ఉందా? అంటే ఇంత కొలతలు తీసుకోవాలని? కొలతలు తీసుకోవాలి. ఈ ఎగ్స్ బాయిల్ చేసిన 4 తీసుకున్నాం కదా, ఇది ఈ ఆలు ఇదంతా మిక్స్ చేసుకొని ఇందులో కలిపేసి డీప్ ఫ్రై చేసుకున్నంత 3 అయితే సరిపోతుంది. ఓకే. ఓకే. వీటిని మంచిగా బీట్ చేసుకోవాలి. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? నేటివ్ ప్లేస్ మాది తాడేపల్లిగూడ. తాడేపల్లిగూడ. హైదరాబాద్ లో సెటిల్ అయ్యారా? హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ చేస్తారు. రియల్ ఎస్టేట్. మీరు ఆయనకి హెల్ప్ చేస్తుంటారా? నేను ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అవన్నీ చేస్తాను ఇంట్లో. బ్లౌజ్ స్టిచ్చింగ్, శారీ మీద వర్క్ అవన్నీ చేస్తుంటా. కుకింగ్ చాలా ఇష్టం మీకు? కుకింగ్ అంటే చాలా ఇష్టం. రకరకాల వంటలు చేసి ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ఈరోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ మీద ప్రయోగం. మా లోకల్ కిచెన్ ప్రోగ్రామ్స్ చూస్తుంటారా? డైలీ చూస్తూ ఉంటాను. ఇప్పుడు మిస్ అవ్వం అసలు. మరి మీరు ట్రై చేశారా మా వంటలు? ట్రై చేసామండి. ట్రై చేసి ఫస్ట్ మా ఆయన గారిగా పెడతా ఉంటాను. హస్బెండ్. ఎంతమంది పిల్లలండి మీకు? 2 అమ్మాయి అబ్బాయి. ఏం చేస్తున్నారు? పాప ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. బాబు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఇద్దరు ఇంజనీర్. మన దేశంలో అందరూ ఇంజనీర్స్. ఇప్పుడు బంగాళదుంపను ఉడికించి మనం అంటే మ్యాష్ చేసుకున్నాం. దీంట్లో కొంచెం మిరియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. జనరల్ గా మనం అంటే రెడ్ చిల్లీ పౌడర్ వాడతాం కదా, కారం. అలా కాకుండా మిరియాల పొడి కలర్ కోసం. తగినంత సాల్ట్. ఈ బంగాళదుంపల మ్యాష్ లో ఏమైనా సాల్ట్ వేయలే కదా మనం? సాల్ట్ వేయలేదండి, ఇప్పుడు వేసాను కదా. ఓకే. ఈ ఎగ్ టిక్కా మీరు ఎక్కడ నేర్చుకున్నారా, లేదంటే మీ అంతటా మీరు? మా అమ్మగారు నేర్పారండి. మీ అమ్మగారు? మా అమ్మగారు వంటలు బాగా చేస్తారు. ఆవిడ ఎక్కడ ఉంటారు? అక్కడ తాడేపల్లిగూడ ఉంటారు. తాడేపల్లిగూడ. ఆవిడ కూడా మన లోకల్ కిచెన్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారండి. అన్ని ప్రోగ్రామ్స్ చూస్తారు లోకల్ టీవీలో. ఇంకా లోకల్ టీవీలో ఏమేమి ప్రోగ్రామ్స్ చూస్తుంటారు మీరు? లోకల్ టీవీలో అన్ని ప్రోగ్రామ్స్ చూస్తామండి. భలే కుటుంబంలో పార్టిసిపేట్ చేశారా మీరు? గెలుచుకున్నారా? జాక్పాట్ 5,000 10,000 గిఫ్ట్లు గెలుచుకున్నాం. ఇప్పుడు ఎగ్ని బాగా బీట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేయాలి తర్వాత?
ఎగ్ని సగం సగం కింద కట్ చేసుకుందాం. హాఫ్ ఆఫ్ చేసుకో. హాఫ్ ఆఫ్ చేసుకో. అంటే ఈ మసాలా ఇందులో కలుపుతారా? ఇది ఎలా చేస్తామంటే దీనికి అర్థం అవట్లేదు నాకు. అర్థం కాలేదా? ఇప్పుడు ఆలు మిక్స్చర్ని ఆలు మనం ఎగ్స్ పట్టిస్తాను. అలా ఉంటుందండి? ఉంటుందండి. ఇది దీంట్లో ఉంచుతాం కదా మళ్ళీ మనం, అందుకని ఉంటుంది. అదే సర్ప్రైజింగ్ గా ఉంది. వెరైటీగా ఆలు బోండాలు చేస్తాం కదా, మధ్యలో మిక్స్చర్ పెట్టి దాన్ని శనగపిండిలో ముంచి వేస్తాం కదా, అలాగే శనగపిండి మాదిరిగా ఇప్పుడు ఇది ఎగ్ ఇది మనం బ్యాటర్ గా తీసుకున్నాము. ఎగ్ సోనా. అంతేకాకుండా లోపల మనం ఎగ్ పెట్టాం ఆలు కూర బదులు కదా. అవునవును. ఇదిగోండి ఇలాగా. అంటే ఇంకోవైపు మనం కవర్ చేయమా? ఒకవైపే కవర్ చేస్తే సరిపోతుందండి, ఒకవైపు చాలు. ఇలాగే కట్ చేసిన ఎగ్ పీసెస్ అన్నిటికీ ఆలు పట్టించి రెడీగా పెట్టుకోం. ఆ తర్వాత మనం దీంట్లో ముంచిన తర్వాత బ్రెడ్ పైన ఇలా ముంచి డీప్ ఫ్రై చేయాలి. మరి ఎగ్ సన్లో మనం ఇంకేం ఉప్పు కారం అవి అవసరం లేదు. ఇందులో వేసాం కదా, మిరియాల పొడి వేసాము, సాల్ట్ వేసాము, దీంట్లో ఇంకేం కలపడం అవసరం లేదు. ఓకే. ఇప్పుడు మనం ఎగ్ టిక్కా తయారు చేస్తున్నాం కదండి. ఎగ్స్ని బాయిల్ అయిన తర్వాత వాటిని పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము. వాటికి పైన ఇప్పుడు మనం ఆలు మిక్స్చర్ మనం మసాలా పట్టిస్తున్నామండి. కడాయిలో నూనె పెట్టి నూనెని కాగనిస్తున్నాము. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. ఇప్పుడు మనం ఎగ్ టిక్కా తయారు చేస్తున్నాం కదండి. ముందుగా కడాయి తీసుకుని అందులో నూనె వేసుకున్నాము, నూనెని కాగనిస్తున్నాము. అలాగే ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత వాటిని పీసెస్గా కట్ చేసుకుని ఆలు మిక్స్చర్లో అంటే మ్యాష్ చేసిన ఆలులో మనం కొద్దిగా మిరియాల పొడి వేసుకుని ఆ మిక్స్చర్ని మనం ఎగ్ పీసెస్కి పట్టించాము. ఆ తర్వాత ఏం చేయాలో నాగమణి గారిని అడిగి తెలుసుకుందాం. నాగమణి గారు, నూనె కూడా వేడెక్కింది కదండి, మీరు ఎగ్ పీసెస్కి మసాలా ఇది కూడా పట్టించారు, ఆలు మిక్స్చర్ పట్టించేసాను. ఇప్పుడు దీన్ని ఇందులో ఉంచుకుందాం. ఇది ఎగ్ సొనలో. ఓకే, ఇలా చేసినందువల్ల అది ఆలు మిక్స్చర్ విడిపోదు కదా? విడిపోకుండా ఉంటుంది. దీన్ని ఇప్పుడు బ్రెడ్ పౌడర్లో రోల్ చేస్తారా? బ్రెడ్ పౌడర్లో రోల్ చేసి ఆయిల్లో వేసుకోండి. ఓకేనా. ఈ బ్రెడ్ పౌడర్ అంటే అది ఎలా తయారు చేశారు? డైరెక్ట్ బ్రెడ్ పౌడర్ అదే పీసెస్ రొట్టె ఉంటుంది కదా బ్రెడ్, ఆ బ్రెడ్ అని తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేశారు. అంటే వాటిని రోస్ట్ చేయాలా? ఏం రోస్ట్ చేయట్లేదు, పచ్చిదే. మంచి సువాసన వస్తున్నాయండి. బాగా వచ్చినాయి కదా గోధుమ కలర్ వచ్చే వరకు. అంటే ఈ బ్రెడ్ పౌడర్ వేగుతున్నందువల్ల ఇందులో ఏంటి మంచి సువాసన ఎందుకు వస్తుంది? బ్రెడ్ పౌడర్ వల్ల మిరియాల పొడి అన్ని వేసాం కదా, మంచి సువాసన. తీసేసుకుందాం. అయిపోయిందా? అయిపోయింది. వీటిని ఇలాగే సర్వ్ చేస్తామా? ఏమైనా పక్కన ఏమైనా చట్నీ కానీ సాస్ కానీ? లేదు, చట్నీ అవసరం లేదు. ఇలాగే తీసుకుంటేనే బాగుంటాయి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని
మంచి ఐటమ్ నేర్పారు. ఈసారి నేను కూడా మా ఇంట్లో ట్రై చేస్తాను. ట్రై చేయండి. ఇప్పుడు ఏంటంటే గార్నిష్ చేస్తారా కొత్తిమీరతో? కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. కాంతి గారు ఎగ్ టిక్కా రెడీ. మంచి డిష్ నేర్పారండి, చాలా బాగుంది. చూసారు కదండి ఎగ్ టిక్కా తయారు చేసే విధానం. మరి ఈ స్నాక్ డిష్ ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా మాకు చెప్పాలి. మరి ట్రై చేస్తారు కదా, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఎగ్ టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్డు, ఉడికించిన బంగాళదుంప పేస్టు, బ్రెడ్ పౌడర్, గుడ్డు సొన, కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పు. ఎగ్ టిక్కా తయారు చేయడానికి ముందుగా కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రై చేయడానికి తగినంత నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కోడిగుడ్డు సన వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్న బంగాళదుంప ముద్దలో మిరియాల పొడి, తగినంత ఉప్పు కలిపి మిక్స్చర్ రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్డుని పీసెస్గా అంటే మధ్యకి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో కోడిగుడ్డు ముక్కకి బంగాళదుంప మిక్స్చర్ని ఒక సైడ్ బాగా పట్టించి దీనిని కోడిగుడ్డు సొనలో ముంచి బ్రెడ్ పౌడర్లో రోల్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఎగ్ టిక్కా రెడీ అవుతాయి. ఎగ్ టిక్కా ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటెం పాల ముంజులు. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. లోకల్ కిచెన్. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటెం పాల ముంజులు అండి. అది ఎలా తయారు చేయాలో నాగమణి గారు అడిగి తెలుసుకుందాం. నాగమణి గారు, మన నెక్స్ట్ ఐటెం పాల ముంజులు కదండి, స్వీట్ డిష్. మరి ఈ పాల ముంజులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. శనగపప్పు, బెల్లం, పాలు, బొంబాయి రవ్వ, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. మరి తయారు చేద్దామా? సరే. ఏం చేయాలి ముందు? ఫస్ట్ ఆ గిన్నె ఇవ్వండి. పాలు స్టవ్ వెలిగించు. ఈ గిన్నె పెట్టినా పాలు మరిగించాలండి. పాలు మరిగించాలి. ఈ స్వీట్ డిష్ పాల ముంజులు ఎక్కడ పండి అంటే ఎక్కడ తయారు చేస్తారు? ఎక్కువగా విలేజ్ లో తయారు చేస్తారు. ఇప్పుడు మీ తాడేపల్లి కూడా అక్కడ చేస్తారా? అక్కడ ఫేమస్ డిష్ ఇది. ఫేమస్ డిష్. ఇప్పుడు ఈ పాలు పొంగాయి కదండి, పాలు పొంగిన తర్వాత ఏం చేస్తాము? బొంబాయి రవ్వ అందులో వేసి ఉప్మా మాదిరిగా చేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వను ఏమైనా వేయించామా? వేయించట్లేదు, పచ్చిదే. నీళ్లు మరిగిన తర్వాత మనం బొంబాయి రవ్వ వేస్తాం కదా, అదే ఉప్మా చేసేటప్పుడు. అలాగే పాలలో ఇప్పుడు మీరు బొంబాయి రవ్వ వేస్తారు. బొంబాయి రవ్వ అంటే ప్రపోర్షన్ ఎలా తీసుకున్నారు? ఇది పాలు 2 కప్పులు అయితే రవ్వ 1 కప్పు. అదే ఉప్మాకి లాగానే కదా? ఉప్మా లాగా. మీరు ఇందాక ఉప్మా అనగా నాకు అదే గుర్తుకొస్తుంది. 1 కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పులు పాలు. ఇది తయారు చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారనివ్వాలి, బాగా చల్లారనివ్వాలి. దీంతో ఏం చేస్తాం తర్వాత? దీంతో తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత పూర్ణం తయారు చేసుకుంటాం కదా. శనగపప్పు బెల్లంతో పూర్ణం తయారు చేసుకుంటాము. పూర్ణాన్ని రౌండ్గా ఉండలా చేసి దీన్ని కూడా రౌండ్గా చేసిన తర్వాత ఈ దీంట్లో లోపల పూర్ణం పెట్టి రౌండ్గా చేసి డీప్ ఫ్రై చేసుకోవడం. అంటే ఈ మిక్స్చర్ లోపల పూర్ణం పెట్టి డీప్ ఫ్రై చేయాలి. అంటే ఇప్పుడు ఆ పూర్ణానికి పైన ఇది బ్యాటర్ అన్నమాట. ఇది బ్యాటర్. అది ఈ డిష్ ఇక్కడ హైదరాబాద్ లో చూడలేదు. ఇది విలేజ్ లో ఎక్కువగా చేసుకుంటారు. వినాయక చవితికి, దీపావళికి, పండుగలన్నిటికీ కూడా చేసుకుంటారు ఎక్కువగా. ఇది మీ అక్కడ స్పెషల్ డిష్.
మరి మనకి డీప్ ఫ్రై చేయడానికి నూనె పెట్టుకోవాలి కదా, ఇందులో మరి కడాయి తీసేద్దాం ఇది. ఓకే, కడాయి పెట్టాలా? కడాయి పెట్టు. నూనెనా? ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాను కదా, చేసేది చాలా సరిపోతుంది. ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఎలా తయారు చేశారండి? శనగపప్పు, బెల్లం, శనగపప్పు ఉడకబెట్టాలన్నమాట. ఫస్ట్ ఉడికిన తర్వాత బాగా మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ ఉంటుంది కదా, వాటర్ వంచేసేయాలి. వాటర్ ఉండకూడదు, స్ట్రెయిన్ చేసేయాలి. చేసి ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాసు బెల్లం కూరేసేసి బెల్లం వేసేయాలంట. అంటే మనం పాకంలాగా పాకంలాగా అదే అంటే పూర్ణం చేస్తారు కదా, సేమ్ పూర్ణం బూర్లకి ఎలా చేసుకుంటామో అట్లానే. శనగపప్పుని ముందు బాయిల్ చేసి అందులో ఉన్న వాటర్ తీసేసి మ్యాష్ చేసి అందులో బెల్లం వేసి అంటే కొంచెంసేపు స్టవ్ మీద వేయించాలి. తర్వాత దాన్ని చల్లారిన తర్వాత మిక్సీలో తిప్పుకుంటాం. మిక్సీలో ఎంత పక్కలేదు, ఇంకా పప్పు గుత్తులతో కొంచెం అలా అంటే సరిపోతుంది. ఓకే, అంటే పప్పు బాగా మెత్తగా ఉడికి వెంటనే మ్యాష్ అయిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఉండలుగా చేసి వాటికి ఈ మధ్యలో పెడతాము. ఈ మిక్సీ దీన్ని ఉండలా చేయాలి. అంటే మనకి ఇవి సైజ్ పెద్దగానే వస్తాయి. అలా రౌండ్ గా చేసుకోవాలి. ఓకే, కరెక్ట్ గా ఫిల్ చేయాలి కదండి, పూర్ణం బయటికి రాకుండా స్లో చేద్దాం. ఓకే, బొంబాయి రవ్వని పాలలో ఉడికించిన మిక్చర్ తో మనం కవర్ చేసి మధ్యలో పూర్ణం పెట్టి వాటిని డీప్ ఫ్రై చేస్తాం. ఏ మాత్రం పూర్ణం బయటకు వచ్చినా మళ్ళీ విచ్చిపోతుంది కదా. బొంబాయి రవ్వ పాలు కలిపి చేసిన వల్ల ఇది పాల ముంజలు అంటారు. పాలతో చేస్తాం కదా. అవునవును, అది సౌత్ లో అంటే ఆంధ్రాలో ఎక్కువ చేస్తాం పూర్ణం బూరెలు. పూర్ణం ఇలాగే తయారు చేసి మనం మినప్పిండిలో ముంచి వేస్తాం. అది మినప్పిండిలో వేస్తే పూర్ణాలు అంటారు. పూర్ణాలు అదే అమ్మవారికి చాలా ఇష్టమైన బూరెలు కదా అవి. దసరాకి ఎక్కువ చేస్తాం. ఇవి ఎక్కువ వినాయక చవితికి ఎక్కువ చేస్తారు పాల ముంజలు. అంటే కొద్దిగా మందంగా పెట్టాం కాబట్టి కవర్ చేసాం కాబట్టి కొద్దిగా సిమ్ లో పెట్టి వేయించుకుంటే పచ్చదనం ఉండదు. పచ్చదనం ఎక్కువ ఉండదు, ఎందుకంటే మనం పాలలో ఉడికించి వేసాం కదా. హైలో పెడితే మాడిపోతాయి. ఓకే ఓకే, అంటే ఈ లైట్ బ్రౌనిష్ కలర్ రాదు కదండి. ఇంకా వేగాల? కొంచెం వేగాలి. మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తాయి కదా. అవును, అయిపోయినాయి. స్టవ్ బంద్ చేసుకున్నాం. ఆఫ్ చేయనా? ప్లేట్. క్రాంతి గారు పాల ముంజలు రెడీ. బాగుందండి, చాలా వెరైటీ డిష్. ఈ రోజు మీరు మా లోకల్ కిచెన్ కి వచ్చి ఒకటి స్నాక్ డిష్, ఒకటి స్వీట్ డిష్, 2 వెరైటీ డిషెస్ నేర్పేందుకు చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదండి పాల ముంజలు ఎలా తయారు చేయాలో, చాలా వెరైటీగా ఉంది కదండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పాల ముంజలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, శనగపప్పు, బొంబాయి రవ్వ, బెల్లం. పాల ముంజలు తయారు చేసే విధానం: ముందుగా శనగపప్పును ఉడికించి అందులో బెల్లం కలిపి మిశ్రమాన్ని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు పోసుకుని పాలు మరగనివ్వాలి. అందులో బొంబాయి రవ్వ వేసుకుని ఆ మిశ్రమం గట్టిపడేదాకా దాన్ని కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని విడిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని నూనెని కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత శనగపప్పు పూర్ణాన్ని ఉండలుగా చేసుకుని ఆ ఉండల్ని బొంబాయి రవ్వ ముద్ద మధ్యలో పెట్టి కవర్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే పాల ముంజలు తయారవుతాయి. చూసారు కదండి మా ఎపిసోడ్ లో ఎగ్ టిక్కా పాల ముంజలు తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు మా కింది ఈ నెంబర్కి SMS చేయండి.
మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. రిపు ఎందులో కొద్దిగా వీక్ అయ్యారు మీ పిల్లలు ఈరోజు? కొంచెం శృతిలో కొంచెం అటు ఎక్కువ ఒక నోట్ ఎక్కువసేపు సస్టైన్ చేయలేకపోతుంటాను. అందుకే అలా బ్రేక్స్ గా వచ్చింది. అప్పుడు నువ్వు కొంచెం సింపుల్ సాంగ్ ఇచ్చి ఉండాల్సిందే. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.